Hello dear students, today we'll do the explanation on grouping of cells. See, grouping of cells. But when the cells are in series and parallel, how to find effective EMF and also effective internal resistance. What is meant by EMF? EMF is nothing but electromotive force. EMF అంటే ఏంటండి? Electromotive force. Nothing but the work done by a chemical force. Work done by a chemical force to move a charge from one point to another point. To move a charge from one point to another point in an open circuit. In an open circuit is called electromotive force. Electromotive cell అంటే ఏంటండి? Work done by chemical force to move the charge from one point to another point in an open circuit. ఓపెన్ సర్క్యూట్లో అప్లై అయ్యే వోల్టేజ్ని మనము ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాము. యూనిట్స్ విల్ బి వోల్ట్. దెన్ వాట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్? వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫోర్స్. వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫోర్స్ టు మూవ్ ఏ చార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఇన్ అండ్ క్లోజ్డ్ సర్క్యూట్. ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. The work done by a electric force to move a charge from one point to another point in a closed circuit is called voltage or potential difference. I think మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈఎంఎఫ్ అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే. చూడండి, విల్ సీ ద సిరీస్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ అంటే ఏంటి? మనము సెల్స్ని సిరీస్ కాంబినేషన్లో కనెక్ట్ చేయాలి. సపోజ్ దిస్ ఈజ్ సెల్ హ్యావింగ్ ప్లస్ మైనస్ టెర్మినల్స్ E1 R1. R1 means internal resistance, and another cell E2 having internal resistance R2. Then take the potentials A, B and C. A, B, C are the potentials. Here in the series combination we need to find effective internal resistance and also effective EMF. For that, children, VAB means what? VA minus VB. VAB means VA minus VB. So this is the cell in a discharging condition. When the cell in discharging condition, the current will flow from the positive terminal. Positive terminal నుంచి current ని extract చేసుకుంటాం discharging condition లో. సో డిశ్చార్జింగ్ కండిషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, VA మైనస్ VB ఫ్రమ్ దిస్ ఇన్ ద డిశ్చార్జింగ్ కండిషన్ E1 మైనస్ IR1. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ టెర్మినల్ వోల్టేజ్ ఆర్ వోల్టేజ్. VAB ఫార్ములా VA మైనస్ VB ఫ్రమ్ ద సర్క్యూట్ E1 మైనస్ IR1. టేక్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ VBC ఏమవుతుందండి? VB మైనస్ VC. VB మైనస్ VC. సో నాకు ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈఎంఎఫ్ కావాలి అంటే కనుక E2 మైనస్ IR2. E2 మైనస్ IR2 ఈక్వేషన్ 2. సో ఇక్కడ మనం సింప్లిఫైడ్ సర్క్యూట్ రాద్దాం ఫర్ దిస్ సింప్లిఫైడ్ డయాగ్రామ్. సో ఈ ఎఫెక్టివ్ ఆర్ ఎఫెక్టివ్ బిట్వీన్ ఏ అలాగే సి ఫైండ్ అవుట్ చేయాలి. ఏకి సికి మధ్యలో ఉండే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అలాగే ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రమ్ 1 and 2 మనం ఏం రాద్దామంటే ఫస్ట్ VAC రాద్దాం. VAC అంటే ఏమవుతుందండి? VA మైనస్ VC. VA మైనస్ VC. సో హియర్ వీ కెన్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ VB. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ VB మైనస్ VC. ఫ్రమ్ దిస్ VA విల్ టేక్ మైనస్ VB ప్లస్ VB మైనస్ VC. ఇలా రాసుకోవచ్చు కదా. మైనస్ VBని లెఫ్ట్ సైడ్కి, VBని రైట్ సైడ్కి ఇలా ఇంటర్చేంజ్ చేశాను అంతే. VA మైనస్ VB అంటే ఏంటండి? VA మైనస్ VB అంటే E1 మైనస్ IR1 ప్లస్ VB మైనస్ VC అంటే E2 మైనస్ IR2. ఎలా వచ్చింది ఇది? ఫ్రమ్ 1 and 2. ఫ్రమ్ 1 and 2 వి గాట్ హియర్ VAC. అలాగే ఈ సర్క్యూట్ డయాగ్రామ్, ఈ సర్క్యూట్ నుంచి అంటే ఈ యొక్క కాంబినేషన్ నుంచి మనం ఏం రాయొచ్చు? VAC ఈజ్ ఈక్వల్ టు ఈ ఎఫెక్టివ్ కరెంట్ I మైనస్ IR ఎఫెక్టివ్. ఇలా రాయొచ్చు ఫార్ములా. VAC అంటే మనం ఏం రాయొచ్చు అమ్మా? ఈ ఎఫెక్టివ్ మైనస్ IR ఎఫెక్టివ్. అలాగే ఇక్కడ చూడండి కాంబినేషన్ ఈఎంఎఫ్ రాయండి ఫస్ట్. E1 ప్లస్ E2
take the minus I common, so R1 plus R2. This is equation 3, this is equation 4. Compare equation 3 and 4. Equation 3 and 4 compare చేయండి. ఈ ఎఫెక్టివ్ ఫార్ములా ఏమవుతుంది, ఈ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ E2. అలాగే ఆర్ ఎఫెక్టివ్ ఫార్ములా ఏమవుతుంది, R1 ప్లస్ R2. ఓకేనా, ఇక్కడ నేను 2 సెల్స్ కనెక్ట్ చేశాను కాబట్టి E1 ప్లస్ E2 అలాగే R1 ప్లస్ R2 వచ్చింది. సపోజ్ ఫర్ n సెల్స్ కనెక్ట్ చేశాను అంటే E1 E2 E3 అప్ టు సో ఆన్ En. అలాగే ఇంటర్నల్ డిస్టెన్స్ R1 R2 R3 అప్ టు సో ఆన్ Rn. అప్పుడేమవుతుంది, ఈ ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఏమవుతుందమ్మా, E1 ప్లస్ E2 ప్లస్ అప్ టు సో ఆన్ En. అలాగే ఆర్ ఎఫెక్ట్ ఏమవుతుంది, సిరీస్ కాంబినేషన్లో ఇంటర్నల్ డిస్టెన్స్ R1 ప్లస్ R2 ప్లస్ అప్ టు సో ఆన్ Rn. సపోజ్ ఆల్ ద సెల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏంటి, ఇఫ్ E1 ఈక్వల్ టు E2 ఈక్వల్ టు అప్ టు సో ఆన్ En. అలాగే రెసిస్టెన్స్ కూడా ఈక్వల్, R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు అప్ టు సో ఆన్ Rn. ఎప్పుడైతే ఈక్వల్ ఈఎంఎఫ్ అలాగే ఈక్వల్ రెసిస్టెన్స్ వచ్చిందో అప్పుడు ఈ ఎఫెక్టివ్ ఫర్ ఎన్ సెల్స్ ఏమవుతుందమ్మా, N ఇంటూ క్యాపిటల్ E. అలాగే ఆర్ ఎఫెక్టివ్ ఏమవుతుందమ్మా, ఆర్ ఎఫెక్టివ్ N ఇంటూ స్మాల్ r. సో ఇన్ సిరీస్ కాంబినేషన్ ద ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఫార్ములా E1 ప్లస్ E2 ప్లస్ అప్ టు సో ఆన్ En. అలాగే ఆర్ ఎఫెక్టివ్ ఫార్ములా R1 ప్లస్ R2 ప్లస్ అప్ టు సో ఆన్ Rn. ఇన్ కేస్ సెల్స్ ఇంటర్చేంజ్ చేసాం అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ ప్లస్ మైనస్, నెక్స్ట్ ప్లస్ మైనస్ కాకుండా మైనస్ ప్లస్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ E1 R1 అలాగే ఇక్కడ E2 R2. ఓకేనా, ఇక్కడ నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ దిస్ కేస్ ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, సెల్ని రివర్స్లో కనెక్ట్ చేసాం. ఎప్పుడైతే సెల్ రివర్స్లో కనెక్ట్ చేసామో ఈ ఎఫెక్ట్ ఏమవుతుందంటే E1 మైనస్ E2 అవుతుంది. ఈ మైనస్ ప్లస్ కనెక్ట్ చేసాం కాబట్టి ఇంటర్చేంజ్ చేయాలి అంటే మైనస్ E2 తీసుకోవాలి. ఆర్ ఎఫెక్టివ్ ఏం చేంజ్ అవ్వదు, ఆర్ ఎఫెక్టివ్ ఏమవుతుంది, R1 ప్లస్ R2. ఏవైతే సెల్ మనం రివర్స్లో కనెక్ట్ చేసామో అక్కడ మైనస్ అప్లై చేయాలి, ఆ పొలారిటీ దగ్గర మైనస్ అప్లై చేయాలి. బట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ మారదు, అది ఎప్పుడు కూడా ప్లస్ వాల్యూ అవుతుంది, ఎక్కడ కూడా మైనస్ తీసుకో. సో దిస్ ఈజ్ అబౌట్ సిరీస్ కాంబినేషన్. నౌ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్. ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ చూడండి, E1 E2 ప్యారలల్గా కనెక్ట్ చేసాము, హ్యావింగ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1 అండ్ R2. అలాగే పాయింట్స్ ఏంటి, ఇక్కడ పొటెన్షియల్ పాయింట్స్ A అండ్ C. అలాగే ఇక్కడ చూడండి ప్యారలల్ కాంబినేషన్ మనకి ఏం కాన్స్టెంట్, వోల్టేజ్ కాన్స్టెంట్. ఇన్ ప్యారలల్ వోల్టేజ్ కాన్స్టెంట్ అంటే టెర్మినల్ వోల్టేజ్ V ఫర్ E1 ఈక్వల్ టు టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ V ఫర్ E2. సో ఈ రెండు సెల్స్కి మనకి వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంటుంది, టెర్మినల్ వోల్టేజ్. అలాగే కరెంట్ ఏమవుతుంది, డివైడ్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి I1 I2 టువర్డ్స్ ద జంక్షన్, I ఈజ్ అవే ఫ్రమ్ ద జంక్షన్. B1 దగ్గర I1 I2 టువర్డ్స్ ద జంక్షన్, I అవే ఫ్రమ్ ద జంక్షన్. అకార్డింగ్ టు కిర్చాఫ్ ఫస్ట్ లా ఏం రాయొచ్చు, ఫ్రమ్ సర్క్యూట్. సో I ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, I1 ప్లస్ I2గా రాయొచ్చు. I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. అలాగే మీకు ఏం చెప్పాను, డిశ్చార్జింగ్ కండిషన్ అన్నాను. సెల్ ఈజ్ ఇన్ డిశ్చార్జింగ్ కండిషన్. డిశ్చార్జింగ్ కండిషన్లో V అనుకుంటే కనుక అంటే V B1 B2 విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు V B1 B2 విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు V. ఫార్ములా ఏమవుతుందమ్మా, E1 మైనస్ I1 R1 E1 మైనస్ I1 R1. అలాగే నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ఈక్వేషన్ అవుతుంది V ఈక్వల్ టు E2 మైనస్ I2 R2. అవునా కదా, V ఈక్వల్ టు E2 మైనస్ I2 R2 ఫర్ సెకండ్ సెల్, E2 మైనస్ I2 R2. అలాగే మనకి ఈక్వేషన్ ఇది ఏ అనుకోండి, I ఈక్వల్ టు I1 ప్లస్ I2ని ఈక్వేషన్ ఏ అనుకోండి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్ I1కి ఫార్ములా డెరివేషన్ చేయాలి. అంటే I1కి I2కి సి ఫ్రమ్ 1 and 2 I1 I2 ఫార్ములాస్ డెరివేషన్ చేద్దాం. చూడండి, ఫ్రమ్ 1 I1 R1 ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ V, I1 ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ V బై R1. అలాగే ఫ్రమ్ దిస్ I2 ఏమవుతుంది, సిమిలర్లీ E2 మైనస్ V బై R2 అవుతుంది. ఇది 3 అలాగే ఇది 4. నౌ సబ్స్టిట్యూట్ 3, 4 ఇన్ ఈక్వేషన్ ఏ. రాయండి, I ఈజ్ ఈక్వల్ టు I1 అంటే ఏం రాయొచ్చమ్మా, E1 మైనస్ V బై R1 ప్లస్ E2 మైనస్ V బై R2. సో ఫ్రమ్ దిస్ I ఈజ్ ఈక్వల్ టు E1 బై R1 మైనస్ V బై R1
ప్లస్ E2/R2 మైనస్ V/R2. సో ఇప్పుడు ఈఎంఎఫ్లన్నీ కూడా చూడవద్దాం. E1/R1 ప్లస్ E2/R2 ఓకేనా మైనస్ V ఇంటూ 1/R1 ప్లస్ 1/R2 ఓకేనా. నౌ టేక్ దిస్ వాల్యూ ఇంటూ లెఫ్ట్ సైడ్, అప్పుడు ప్లస్ I ఇంటూ రైట్ సైడ్. సో V ఇంటూ 1/R1 ప్లస్ 1/R2 ఈజ్ ఈక్వల్ టు E1/R1 ప్లస్ E2/R2 మైనస్ I. ఫ్రమ్ దిస్ V ఏమవుతుందమ్మా, V ఈక్వల్ టు E1/R1 ప్లస్ E2/R2 బై 1/R1 ప్లస్ 1/R2. 1/R1 ప్లస్ 1/R2 మల్టిప్లై అవుతుంది, రైట్ సైడ్ ప్లస్ ఏమవుతుంది, డివైడ్ అవుతుంది, మైనస్ I బై 1/R1 ప్లస్ 1/R2 ఓకేనా, అవునా కదా. సో ఫైనల్లీ మనము కంపేర్ చేయండి. ఈ ఈక్వేషన్ ఎందుకు కంపేర్ చేయాలి, ఈక్వలెంట్ సర్క్యూట్ ఏముంది, V ఈజ్ ఈక్వల్ టు E ఎఫెక్టివ్ మైనస్ I ఇంటూ R ఎఫెక్టివ్తో కంపేర్ చేయండి. I ఇంటూ R ఎఫెక్టివ్తో కంపేర్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది మనకి, E ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు E1/R1 ప్లస్ E2/R2 బై 1/R1 ప్లస్ 1/R2. అలాగే R ఎఫెక్టివ్ ఏమవుతుంది, R ఎఫెక్టివ్ 1/1/R1 ప్లస్ 1/R2 ఫర్ 2 సెల్స్ కాబట్టి E1/R1 ప్లస్ E2/R2 బై 1/R1 ప్లస్ 1/R2 అని వచ్చింది ఈ ఎఫెక్టివ్. అలాగే R ఎఫెక్టివ్ ఏమొచ్చింది, 1/1/R1 ప్లస్ 1/R2 అని వచ్చింది, అవునా కదా. మనకు వచ్చిన ఈ ఎఫెక్టివ్ అండ్ R ఎఫెక్టివ్ ఫార్మ్ని ఇంకో విధంగా సింప్లిఫై చేసి రాయొచ్చు. అది ఎలాగో చూడండి. E ఎఫెక్టివ్ బై R ఎఫెక్టివ్, ఇది ప్యారలల్ కాంబినేషన్లో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి, ఈక్వల్ టు E1/R1 ప్లస్ E2/R2 ఇలా కూడా రాయొచ్చు. అలాగే 1/R ఎఫెక్టివ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. ఎప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి, ప్యారలల్ కాంబినేషన్లో 2 సెల్స్ ఉన్నప్పుడు. అదే ఇన్ కేస్ మనకి n సెల్స్ ఉన్నాయి, n సెల్స్ వీ హ్యావింగ్ n సెల్స్ ఇన్ ప్యారలల్, n సెల్స్ని ప్యారలల్ కనెక్ట్ చేసాం. అప్పుడు ఎలా అప్లై చేయాలి ఫార్ములా, E ఎఫెక్టివ్ బై R ఎఫెక్టివ్ ఈక్వల్ టు E1/R1 ప్లస్ E2/R2 ప్లస్ అప్ టు సో ఆన్ En/Rn. అలాగే 1/R ఎఫెక్టివ్ ఏమవుతుందమ్మా, 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ అప్ టు సో ఆన్ 1/Rn. ఇన్ కేస్ one of the cell reversely connected అంటే ఏంటి, ప్లస్ని మైనస్ని ప్లస్గా కనెక్ట్ చేసాం. అప్పుడు ఏం అప్లై చేయాలి, ఫర్ సపోజ్ 2 సెల్స్ ఉన్నాయనుకోండి, ఈ ఎఫెక్టివ్ బై R ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు E1/R1 మైనస్ E2/R2. ఎప్పుడు అప్లై చేయాలి, వన్ ఆఫ్ ద సెల్ రివర్స్గా కనెక్ట్ చేసినప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి. బట్ 1/R ఈక్వలెంట్ ఏం మారదు, ఏమవుతుంది ఫార్ములా 1/R1 ప్లస్ 1/R2. ఓన్లీ ఈఎంఎఫ్ అనేది నెగిటివ్గా మారుతుంది అంతే, లైక్ సిరీస్ కాంబినేషన్లో. సో దిస్ ఈజ్ అబౌట్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్. వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఫార్ములాస్ చూడండి, గ్రూపింగ్ ఆఫ్ సెల్స్లో మనకి ఫార్ములాస్ ఏమొచ్చాయి, ఫార్ములాస్ ఇన్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. సపోజ్ ఇన్ సిరీస్ కాంబినేషన్, ఇన్ సిరీస్ ఈ ఎఫెక్టివ్ ఏమి వచ్చిందమ్మా ఫార్ములా, ఈ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ E2 ప్లస్ అప్ టు సో ఆన్ En ఫర్ n సెల్స్, n సెల్స్ చెప్తున్నాను. అలాగే సెకండ్ ఫార్ములా ఏంటి, R ఎఫెక్టివ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ అప్ టు సో ఆన్ Rn. రివర్స్గా కనెక్ట్ చేస్తే వన్ ఆఫ్ ది సెల్ నెగిటివ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇన్ ప్యారలల్ ఫార్ములా ఏమొచ్చింది, n సెల్స్ రాద్దాం, n సెల్స్ ఉన్నాయి మనకి. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, ఫార్ములా E ఎఫెక్టివ్ బై R ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు E1/R1 ప్లస్ E2/R2 ప్లస్ అప్ టు సో ఆన్ En/Rn. అలాగే 1/R ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ అప్ టు సో ఆన్ 1/Rn. ఇన్ కేస్ వన్ ఆఫ్ ద సెల్ రివర్స్గా కనెక్ట్ చేసేటప్పుడు మైనస్ వస్తుంది. సో చూసుకోవాలి ప్రాబ్లంలో ఎలా మెన్షన్ చేస్తారనేది చూసుకుంటే సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెల్ డిశ్చార్జింగ్ కండిషన్లో మనకి టెర్మినల్ వోల్టేజ్ ఫార్ములా చూడండి. ఓకే, ఇది స్మాల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్
క్యాపిటల్ ఈ, కరెంట్ I డిశ్చార్జ్ అవుతుంది ఇక్కడ. అంటే సెల్ నుంచి కరెంట్ తీసుకుంటున్నాం మనం, దాన్ని డిశ్చార్జింగ్ అంటాం. అప్పుడు టెర్మినల్ వోల్టేజ్ V ఫార్ములా ఏంటంటే V ఈజ్ ఈక్వల్ టు E మైనస్ IR. V ఈజ్ ఈక్వల్ టు E మైనస్ IR గుర్తుపెట్టుకోవాలి. టెర్మినల్ వోల్టేజ్ ఫార్ములా VT ఆర్ V ఫార్ములా ఏమవుతుందంటే E మైనస్ IR గుర్తుపెట్టుకోండి. డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మైనస్ వస్తుంది. ఓకేనా. ఫ్రమ్ దిస్ కరెంట్ ఫార్ములా ఏమవుతుంది I ఈజ్ ఈక్వల్ టు E మైనస్ V బై R. I ఈక్వల్ టు E మైనస్ V బై R. ఇన్ కేస్ మనకు ప్రాబ్లంలో ఇంటర్నల్ రెసిస్టెన్స్ EMF వోల్టేజ్ ఇచ్చేసాడు అనుకోండి, టెర్మినల్ వోల్టేజ్, కరెంట్ ఫార్ములా E మైనస్ V బై R అప్లై చేయాలి. నెక్స్ట్ అలాగే సెల్ ఇన్ ఛార్జింగ్ కండిషన్ చూడండి. సెల్ ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అవడం అంటే ఏంటి? ఛార్జ్ అవడం అంటే ఏంటమ్మా? సెల్కి కరెంట్ సప్లై చేస్తున్నాం. ఓకేనా. టువర్డ్స్ ద పాజిటివ్ టెర్మినల్ మనకి ఏమవుతుందంటే కరెంట్ ఫ్లో అవుతుంది. టువర్డ్స్ ద పాజిటివ్ టెర్మినల్ కరెంట్ ఫ్లో అవుతుంది. సెల్ ఛార్జింగ్ అంటే కరెంట్ సప్లై చేస్తున్నాం సెల్కి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్. ఇన్ దిస్ కేస్ టెర్మినల్ వోల్టేజ్ V ఈక్వల్ టు E ప్లస్ IR. అంతే కదా. ఎప్పుడైతే ఛార్జ్ అవుతుందో సెల్ ప్లస్ వాల్యూ యాడ్ అవుతుంది. V ఈక్వల్ టు E ప్లస్ IR. డిశ్చార్జ్ అవుతుంటే మైనస్, ఛార్జ్ అవుతుంటే ప్లస్ గుర్తుపెట్టుకోవాలి. V ఈజ్ ఈక్వల్ టు E ప్లస్ IR. ఫ్రమ్ దిస్ I ఫార్ములా ఏమవుతుంది చెప్పండి? V మైనస్ E బై R. అంతే కదా. ప్లస్ ఈ కమ్ టు లెఫ్ట్ సైడ్ మైనస్ ఈ, V మైనస్ E బై R. 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ మనకి ప్రాబ్లమ్స్ డిశ్చార్జింగ్ మీదే ఉంటాయి. ఛార్జింగ్ 1 or 2 ఇస్తారు. సో వీటి మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ప్రాబ్లం చూడండి. ఫైండ్ నెట్ EMF ఫర్ ద గివెన్ సర్క్యూట్ డయాగ్రామ్. ఓకేనా. ఒక కాంబినేషన్ ఆఫ్ సెల్స్ కింద ఇచ్చారు. సో ఈ యొక్క కాంబినేషన్కి మనం నెట్ EMF ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ ఎఫెక్టివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎఫెక్టివ్ అన్నా నెట్ EMF అన్నా ఈక్వలెంట్ EMF అన్నా సేమ్. సో ఇక్కడ చూడండి ఎలా సాల్వ్ చేస్తాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 volt 6 volt ఇవి EMF అవుతాయి. ఇవి ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. 1 ohm 1 ohm అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్. అలాగే ఇంకొక సెల్ తీసుకున్నారు 4 volt అనేది ఇంకొక సెల్ 0.5 ohm 0.5 ohm. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2, 4 ప్యారలల్గా ఉన్నాయి. ఆ కాంబినేషన్కి 4 ఎలా ఉంది? సిరీస్లో ఉంది. అంటే మొత్తం ఇది ఏమైంది? సిరీస్ అండ్ ప్యారలల్ కలిపి ఉంది. అంటే ఏంటి? గ్రూపింగ్ ఆఫ్ సెల్స్గా చెప్పచ్చు. సిరీస్ కనెక్షన్స్ ఉన్నాయి, ప్యారలల్ కనెక్షన్స్ ఉన్నాయి, అందుకు గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ ఎఫెక్టివ్ ఫార్ములా జాగ్రత్తగా అప్లై చేయాలి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ 2 volt 6 voltకి ప్యారల్గా ఉన్నాయి కాబట్టి ప్యారలల్ కాంబినేషన్లో ఉన్న ఫార్ములాస్ అప్లై చేస్తాను. ఆల్రెడీ మీకు ఈ ఫార్ములాస్ అన్ని కూడా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ ఎఫెక్టివ్ బై ఆర్ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు E1 బై R1 ప్లస్ E2 బై R2. ఇక్కడ ఎన్ని సెల్స్ ప్యారల్గా ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి E1 బై R1 ప్లస్ E2 బై R2 అని. ఇక్కడ నెట్ EMF అడుగుతున్నారు, అంటే ఈ ఎఫెక్టివ్ అడుగుతున్నారు. చూడండి, ఈ ఎఫెక్టివ్ బై ఆర్ ఎఫెక్టివ్ అలాగే రాశాను. E1 ఎంతమ్మా? 2 బై R1 ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత? 1. ఇక్కడ చూడండి E2 అనేది ఇక్కడ E1 ఏమో ప్లస్ మైనస్, బట్ E2 ఏమైంది? మైనస్ ప్లస్ రివర్స్గా కనెక్ట్ చేశారంటే ఇక్కడ ఏం పెట్టాలి? మైనస్. ఎంత? EMF 6 బై రెసిస్టెన్స్ వాల్యూ 1. సో 2 మైనస్ 6 ఎంతమ్మా? -4 volt. -4 volt. ఫ్రమ్ దిస్ ఈ ఎఫెక్టివ్ ఏమవుతుంది? ఈ కాంబినేషన్కి ఓన్లీ ప్యారలే చేస్తున్నాను నేను. ఇంకా ఈ ఎఫెక్టివ్ డాష్ అనుకోండి, ఎందుకంటే మీకు ఇంకా ఈ ఎఫెక్టివ్ ఫుల్గా రాలేదు, నెట్ EMF రాలేదు మనకి, ఓన్లీ ప్యారలల్ కాంబినేషన్కి అప్లై చేస్తున్నాం. ఓకేనా. సో డాష్ పెట్టుకుంటే చూడండి -4 ఇంటూ ఆర్ ఎఫెక్టివ్, అవునా కదా? అంటే ఏంటి? -4 ఇంటూ ఆర్ ఎఫెక్టివ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఈ 2 రెసిస్టెన్సెస్ ప్యారల్గా ఉన్నాయి. ప్యారల్గా ఉన్నప్పుడు మనం ఆర్ ఎఫెక్టివ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. అంటే 1 + 1 ఎంతమ్మా? 2. 2 in 4 2 times క్యాన్సిల్ కాబట్టి ఫైనల్లీ మనకి ఈ ఎఫెక్టివ్ డాష్ ఎంత వచ్చిందమ్మా? -2 volt వచ్చింది. -2 volt వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఇప్పుడు 4 volt 0.5 ohm. ఓకేనా. అలాగే ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది వోల్టేజ్? -2 volt. అది ఎలా తీసుకోవాలి? ప్లస్ మైనస్, బట్ -2 volt తీసుకున్నాం. ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయలేదు. ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేదు అంటే మనకు కావాల్సిన నెట్ EMF. సిరీస్ కాంబినేషన్లో నెట్ EMF ఎక్కడ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్లో లేదు కదా. సో నో నీడ్ టు ఫైండ్ ఆర్ ఎఫెక్టివ్. ఓకేనా. సో ఇలా తీసుకున్నాం సర్క్యూట్. మీరు అప్లై చేస్తే 4 volt -2 volt ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఫైనల్ నెట్ EMF ఏమవుతుందంటే 4 volt -2 volt. అంటే ఎంత వస్తుంది ఆన్సర్? 2 volt వస్తుంది. 2 volt విచ్ ఆప్షన్? ఆప్షన్ బి. సో ఇలా సాల్వ్ చేయాలన్నమాట.
ఫస్ట్ ప్యారల్ అప్లై చేశాను, ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ వచ్చింది. ఆ ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ అనేది ఫార్వర్డ్కి ఎలా ఉంది, సిరీస్లో ఉంది. సిరీస్లో ఉన్నప్పుడు తెలుసు మీకు ఫార్ములా E1 + E2 అంటే 4 + -2 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 4 - 2 ఏమైందమ్మా 2 వోల్ట్ వచ్చింది. అలాగే ఇంటర్నల్ రెసిస్టెన్స్ 2 వోల్ట్ 3 వోల్ట్ 4 వోల్ట్ ప్యారల్గా కనెక్ట్ చేశారు సెల్స్. అలాగే 2 ohm 3 ohm 4 ohm ఇవి ఇంటర్నల్ రెసిస్టెన్సెస్. అయితే ఏమడుగుతున్నారు, నెట్ ఈఎంఎఫ్ అంటే ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ బిట్వీన్ A and B ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ A and B. థర్డ్ క్వశ్చన్ పొలారిటీ ఆఫ్ 4 volt సెల్, పొలారిటీ ఆఫ్ 4 volt సెల్ రివర్స్డ్ అంటే ఏంటి, ఇక్కడ ప్లస్ మైనస్ కనెక్ట్ చేశారు కదా, సో మైనస్ ప్లస్గా చేంజ్ చేయమన్నారు. చేంజ్ చేసినప్పుడు ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఏమవుతుందని అడుగుతున్నారు. క్వశ్చన్ అర్థమైందా? స్టార్టింగ్ ఏమో సేమ్ యాస్టీజ్గా తీసుకున్న డయాగ్రామ్ నుండి ఈఏబి ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. మరి థర్డ్ కేసు ఏంటి, పొలారిటీస్ చేంజ్ చేయాలి. పొలారిటీస్ చేంజ్ చేయడం అంటే ఏంటి, ప్లస్ మైనస్ ఇలా ప్లస్ మైనస్ ఇలా కనెక్ట్ చేశారు కదా, పొలారిటీ రివర్స్ చేయడం అంటే మైనస్ ప్లస్ అనేది లాస్ట్ సెల్ని రివర్స్ చేయాలన్నమాట. అంటే 4 volt సెల్ని మైనస్ ప్లస్గా కనెక్ట్ చేసాం, మీకు చెప్పాను మైనస్ వాల్యూతో తీసుకుని సాల్వ్ చేయాలి. సో అలా సాల్వ్ చేయమన్నారు. ఫస్ట్ మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం. ఓకే రెడీ? చూడండి, ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ 2 volt 3 volt 4 volt ఇవన్నీ కూడా ప్యారల్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ సర్క్యూట్ సింప్లిఫై చేసేద్దాం. ప్యారల్ కాంబినేషన్లో ఫార్ములా తెలుసు మీకు, ఈ ఫార్ములా అప్లై చేయండి. ఈ ఎఫెక్టివ్ బై ఆర్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు E1 by R1 3 ఉన్నాయి కాబట్టి E1 by R1 ప్లస్ E2 by R2 ప్లస్ E3 by R3 సో చూడండి, E1 ఎంత 2 by 2 ప్లస్ 3 by 3 E2 by R2 ప్లస్ E3 by R3 4 by 4. సో 2 2 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, 4 4 క్యాన్సిల్, 1 + 1 + 1 3 వచ్చింది మనకి. సో దిస్ ఈజ్ E ఎఫెక్టివ్ బై R ఎఫెక్టివ్. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటి, ఈ ఎఫెక్టివ్ కావాలి. ఈ ఎఫెక్టివ్ కావాలంటే ఏం చేయాలి, 3 × R ఎఫెక్టివ్గా రాయాలి. ఓకేనా, R ఎఫెక్టివ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, R ఎఫెక్టివ్ అంటే ఈ 3 సెల్స్కి R ఎఫెక్టివ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా 1 by R ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1 by R1 1 by 2 ప్లస్ 1 by R2 1 by 3 ప్లస్ 1 by R3 1 by 4. 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత 12. 2 × 12 6 times క్యాన్సిల్, 6 1 = 6. 3 × 12 4 times క్యాన్సిల్, 4 × 1 4 ప్లస్ 4 × 12 3 times క్యాన్సిల్, 3 × 1 3. సో 6 + 4 10, 10 + 3 13. 13 by 12 అనేది ఏంటమ్మా మనకి 1 by R ఎఫెక్టివ్. బట్ మనకు కావాల్సింది ఏంటి, R ఎఫెక్టివ్ కాబట్టి 12 by 13. సో చేస్తే మనకి ఏమొస్తుంది, 12 by 13 ఓం వస్తుంది. ఈ వాల్యూని మనము ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో 3 × 12 by 13 ఎంత వచ్చిందమ్మా, ఈ ఎఫెక్టివ్ 36 by 13 వోల్ట్. అయితే మనకు వచ్చింది ఏంటి, ప్యారల్ కాంబినేషన్లో వాల్యూ వచ్చింది. ప్యారల్ కాంబినేషన్లో సెల్ వాల్యూ వచ్చింది మనకి. ఇంకా ఇంకో సెల్ ఉంది ఇక్కడ, ఎలా ఉంది, సిరీస్లో ఉంది. సిరీస్లో ఉన్న ఫార్ములా ఏంటి, ఈఏబి అనుకుంటే కనుక ఈఏబి ఈజ్ ఈక్వల్ టు E1 + E2. చెప్పండి, E1 + E2 ఎంతండి, E1 అంటే వాల్యూ ఎంత 1 volt తీసుకోండి, ప్లస్ E2 అంటే ఈ ఎఫెక్టివ్ అనమాట. E2 అంటే ఏంటి, ఈ ఎఫెక్టివ్. ఎంత వచ్చింది వాల్యూ, 36 by 13 వచ్చింది. సో చేసామనుకోండి 13 × 1 13 ప్లస్ 36 by 13. సో ఫైనల్లీ మనకు ఆన్సర్ 49 by 13 వోల్ట్. 49 by 13 వోల్ట్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఆర్ఏబి ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ కాంబినేషన్ ఆర్ ఎఫెక్టివ్ వచ్చేసింది మనకి. ఆర్ ఎఫెక్టివ్ ఎంత వచ్చింది, 12 by 13 వచ్చింది. ఆ 12 by 13కి 1 ohm ఎలా ఉంటుందమ్మా, సిరీస్లో ఉంటుంది, అవునా కదా. ఈ మూడుకి మనం ప్యారల్ కాంబినేషన్ అప్లై చేస్తే 12 by 13 వచ్చింది. ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్కి 1 ohm ఎలా ఉంటుంది, సిరీస్లో ఉంటుంది. సో సిరీస్లో ఫార్ములా తెలుసు మనకి. ఇది ఫస్ట్ బిట్ ఆన్సర్. సెకండ్ బిట్ ఆర్ఏబి ఈజ్ ఈక్వల్ టు R1 + R ఎఫెక్టివ్ అని తీసుకున్నాం. R1 అంటే ఎంత వాల్యూ ఇక్కడ 1 ohm ప్లస్ R ఎఫెక్టివ్ ఎంత వచ్చింది వాల్యూ 12 by 13. సో ఎల్సిఎం ఏమవుతుంది 13 × 1 13 + 12. సో ఫైనలీ 25 by 13 ohms. దిస్ ఈస్ ద RAB, ఇంటర్నల్ రెసిస్టెన్స్ బిట్వీన్ A and B. ఓకేనా, చూడండి, పొలారిటీ ఆఫ్ 4 volt సెల్ రివర్స్డ్ దెన్ EAB అన్నారు. అంటే ఏంటి చూడండి, 4 volt కదా, రివర్స్ చేయాలంటే ఇది మైనస్, ఓకేనా, ఇదేమో ప్లస్ 4 volt. ఇప్పుడు ప్యారల్ కాంబినేషన్లో ఉంది, అప్పుడు ఫార్ములా అప్లై చేయాలి.
ఏంటి ప్యారలల్ కాంబినేషన్లో ఈ ఎఫెక్టివ్ బై ఆర్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు E1 బై R1 ప్లస్ E2 బై R2. బట్ థర్డ్ సెల్ ఏమైంది, రివర్స్గా కనెక్ట్ చేసాం కాబట్టి మైనస్ E3 బై R3. సో ఇలా అప్లై చేయాలి ఫార్ములా. అంటే 2/2 ప్లస్ 3/3 మైనస్ 4/4. 3/3 1 మైనస్ 1 క్యాన్సిల్. సో ఫైనల్ ఆన్సర్ 1 వస్తుంది. సో ఈ ఎఫెక్టివ్ ఏమవుతున్నప్పుడు 1 ఇంటూ ఆర్ ఎఫెక్టివ్ అవుతుంది, అంతే కదా. ఆర్ ఎఫెక్టివ్ డివైడ్ అవుతుంది, రైట్ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. ఆర్ ఎఫెక్టివ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఆర్ ఎఫెక్టివ్ వాల్యూ 12/13 కదా, 12/13 ఓకేనా. సో ఈ ఎఫెక్టివ్ వాల్యూ ఎంతంటే ఇక్కడ 12/13 వోల్ట్. ఈ 12/13కి మనం ఏం యాడ్ చేయాలి, ఇంకొక సెల్ యాడ్ చేయాలి. ఈఏబి కదా అడుగుతుంటా. ఈఏబి అంటే సిరీస్లో వస్తుంది 1 ప్లస్ ఈ కాంబినేషన్కి 12/13 వోల్ట్. ఫైనలీ ఆన్సర్ 13 LCM, 13 × 1 13 ప్లస్ 12. సో 25/13 EMF యూనిట్స్ వోల్ట్. సో ఇలా సాల్వ్ చేయాలి.